ఇది ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది. ఈ జీవితం కోసము నేను ఎంత ప్రయాసపడుతున్నామో. ఆరు రోజులు ఇస్తున్నాడండి. 6 రోజులు సరిపోతలేదు మనకి. ఆదివారం కూడా కావాలా? ఆదివారం కూడా ఏమండి? 6 రోజులు మీకు ఆయుష్, ఆరోగ్యము, బలము, శక్తిని అనుగ్రహించి మీరు 6 రోజులు శ్రమపడి 7వ దినం విశ్రాంతి పొందడానంటే మీరు 7వ దినాన్ని కూడా మీరు ఇంకా శ్రమ పడతామనంటే నీకేం చెప్పాలండి అలా? చెప్పండి. 6 దినాలు సరిపోవండి. 6 దినాల్లో కష్టపడి 6 దినాల్లో మీరు వాడుకోండి. మీరు ఎలాగ ఉంటారో అలాగ ఉండండి. 7వ దినం విశ్రాంతి దినం మీరు విశ్రాంతి పొందండి. నన్ను వచ్చి ఆరాధించండి. నన్ను నా గురించి తెలుసుకోండి. బుద్ధి జ్ఞానములు సర్వసంపదము ఆయన గుప్తం ఆయన యందు ఉన్నవని మీరు తెలుసుకోండి. ఐశ్వర్యం ఘనత ఆయన యందు ఉన్నాయి. ఆయన ఆశీర్వదిస్తే మనకి ఐశ్వర్యం వస్తుంది, మహిమైశ్వర్యం కలుగుతుంది అని చెప్పేసి వాక్యానుసారంగా నొక్కి ఒక్క నేను చెప్తుంటే